కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతోటి పని చేయాలని చెప్పి పార్టీతోటే నేను కాంప్రమైజ్ అయింది. పార్టీ వాళ్ళు పెద్దలందరూ వచ్చారు. 2019లో గెలవడము, ఆయన ముఖ్యమంత్రి అవ్వడము ఇవన్నీ జరిగాయి, కానీ మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాత్రం 4 ఏళ్ళు పట్టింది. అంతే, అది జరిగింది. అయిపోయిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గానికి ఆయన ప్రచారానికి వచ్చాడు, అభ్యర్థిని ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరి ముందు చిలకలూరుపేట నియోజకవర్గంలో జనం బాగా వచ్చారు. ఆ రోజు మంచి పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఆయన అనౌన్స్ చేశాడు, నాకు కాదు, నాకు చెప్పేది ఎదురుకి చెప్పాడు కదా మంత్రి పదవి ఇస్తానని చెప్పి నీకు అని. అక్కడ పబ్లిక్ మీటింగ్ లో రాజశేఖరన్నని గెలిపించండి, రాజశేఖరన్న ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి, రాజశేఖరన్నను మంత్రిని చేస్తానని చెప్పి నాకు చెప్పడం కాదు, పబ్లిక్ చెప్పాడు. రాష్ట్రం అంతా కూడా విన్నారు. సరే, అక్కడి నుంచి కొద్ది గొప్ప అనుమానాలు ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి నా అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకి ఇంకా మంత్రి పదవి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పడు, మడమ తిప్పడు, మంచి పేరు ప్రఖ్యాతులు అప్పటికే వహించున్నాడు కదా. దాంతో ఏంటంటే జనం కూడా నమ్మారు. నమ్మి కార్యకర్తలందరూ కూడా భుజానికి ఎత్తుకున్నారు, పనిచేశారు. పనిచేసి ఇంకా గెలిచారు. గెలిచిన తర్వాత ఇక అక్కడి నుంచి మారిపోయిందండి. మారిపోయి గెలిచే వరకు మీతో గౌరవం అన్ని బానే ఉన్నాయి. అన్ని మొత్తం సమస్తం మా ఇంటి కాడి నుంచే జరిగినాయి. రోజు ప్రచారం అభ్యర్థి మా ఇంటికి రావడం, వాళ్ళకి చెప్పన్నా వీళ్ళకి చెప్పన్నా, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి రోజు ఎన్నికలు అయిపోయేటంత వరకు కూడా మా దగ్గరికి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఎంత వస్తాయి, ఈ ఊళ్ళో ఎంత వస్తాయి, అవి కూడా మా దగ్గర మాట్లాడారు. ఓకే, ఆ ఎపిసోడ్ అయిపోయింది. కాదు సార్, గెలిచిన తర్వాత రాజశేఖర్ గారు గెలిచిన తర్వాత మీకు ఇస్తాన్న ప్రామిస్ జనానికి చెప్పి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాలి కదా. అసలు ఎమ్మెల్సీ చేయడానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? 4 ఏళ్ల పాటు రాజశేఖర్ అనేవాడు రాజకీయంగా బతకూడదు. ఓకే, రాజశేఖర్ అనేవాడికి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ స్ట్రాంగ్ అవుతాడు. ఇక్కడ బీసీ అనేటువంటి ఒక అభ్యర్థి ఏదో కులాల వాళ్ళ కులం ఏదో ఉంటది కదా, బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి, ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. కులమే కదా పద్దాకులు ఆయన మాట్లాడేది. అంటే మీరు నిన్న ఒక మాట అన్నారు, కమ్మ కులానికి అవసరం లేదని, వైసీపీలో కమ్మ కులం అవసరం లేదని తొక్కేశారని. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని, వల్లభనేని వంశీ విషయంలో ఇంకోలా మాట్లాడారు కదా. అది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, వీళ్ళు ఎదిగితే చూడలేడు, వాళ్ళకి మంత్రులు అయితే చూడలేడు, వాళ్ళు అందంగా ఉంటారని చూడలేడు అని మాట్లాడాడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అవును, నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను ఇక్కడ అభ్యర్థి గెలిచిన తర్వాత కమ్మ కాదు కదా, అవును, వేరే కులం కదా. అవును, అసలు కులాల పేరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి వచ్చేది కులం తప్ప రెండోది రాదు. అసలు కమ్మ కాకుండా వేరే వాళ్ళు గెలిచారు కాబట్టి ఇక్కడ కమ్మ అతను ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కమ్మడి కనుక ఇక్కడ ఏది మన ఎమ్మెల్సీ పదవి ఇస్తే స్ట్రాంగ్ అవుతాడు. మళ్ళీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక్కడ మంత్రి పదవి గెలిచారు, అయిపోయింది, మంత్రి పదవి పోయింది. ఈ కమ్మ కనుక మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే నేను చేసిన చాకరీ పోయింది, నేను అధికారాన్ని వదిలిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టుకుని మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆయనకు ఉపయోగపడి డబ్బు కూడా గట్టిగా ఖర్చు పెట్టి ఉంటారు. మొత్తం నేను ఖర్చు పెట్టుకున్నది పోయింది. అన్ని నేను 2014లో పోటీ చేసి ఖర్చు పెట్టుకున్నాను. రోజు జిల్లా మొత్తం తిరిగామని, ఎవడు ఎక్కడ పిలిచినా కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. అయితే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నన్ను కమ్మగా చూడాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా నన్ను బాగా ఆదరించారు. జిల్లా అధ్యక్షుడిగా నన్ను గౌరవించారు. ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమానికి పార్టీకి ఎటు వెళ్తారు, వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాన్ని కూడా అదే రకంగా పిలిచేవాళ్ళు. సరే, ఇక్కడ ఈ దగ్గరకు వచ్చేసరికి కమ్మ అనేటువంటి వాడు ఇక్కడ ఉండకూడదు, రాజశేఖర్ కనుక ఇస్తే ఇక్కడ బలపడతాడు కాబట్టి బలపడకూడదు, ఇక్కడ వేరే కులాన్ని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళని బలపరచడం కూడా స్ట్రెంగ్థెన్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 4 పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు ఆ గెలిచినటువంటి ఆ క్యాండిడేట్ చేతిలో పెట్టి ఇక తొక్కమని స్టార్ట్ చేశాడు. మీ చేతులు మొత్తం కట్టేశాడు. ఇక నేను ఎవరికి ఫోన్ చేసినా చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇన్నున్నప్పటికీ కూడా నేను చేసేది, నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక స్టేచర్ ఉంది, నేను అడ్వకేట్ గా ఉన్నాను, నా తిప్పలేదు, నేను బట్టి నేను చేసుకుంటానే ఉండా మా వాళ్ళకి సంబంధించినటువంటి అధికారం లేకపోయినప్పటికీ. సరే, ఈ పరిస్థితుల్లో ఏం చేశాడు, ప్రతిసారి ఎమ్మెల్సీ వచ్చింది కదా ఎన్నికలు 2019 నుంచి ప్రతి సంవత్సరం వచ్చినాయి. 2019 నుంచి ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ రావటం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే బసవ సత్యనారాయణ గారు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి నీకు ఇస్తున్నారు, ఈసారి నువ్వు రెడీగా ఉండని చెప్తారు. తీరా వచ్చేసరికి ఎవరో ఒకటి పేరు వచ్చింది. ఈ రకంగా 2021, 22 దాకా మొత్తం జరిపారు. అట్నే జరిపిన తర్వాత ఇక నాకు కూడా ఇసుకొచ్చి ఇక నేను ఫోటో కూడా మానేసా. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర మా జిల్లాకు వచ్చి, గుంటూరు జిల్లాకు వచ్చినా కూడా నేను ఫోటో మానేసా.
పోవడం మానేసిన తర్వాత నా దగ్గరికి మా ఎంపీ అప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నసరాపేట నుంచి ఆయన నా దగ్గర 2 సార్లు పంపించాడు. ఎంపీ వచ్చి ఒకటే పిలుస్తున్నాడు, నువ్వు రావాలంటే ఎందుకు వచ్చింది, ఏముందో చేయడానికి, అక్కడ చేయడానికి ఏమీ లేదు, ఎందుకు వచ్చేది, అయిపోయింది, ఆయన ఇవ్వలేదు, వదిలేసేమో ఇంకేమో. అప్పటికే మీకు విసుకొచ్చింది కానీ పార్టీ మారాలని డెసిషన్ అయితే ఏం తీసుకోలేదు? లేదండి సైలెంట్ గా ఉన్నాను. సరే ఇక అప్పుడు నేను ఆయన వచ్చి ఒకటి అడిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నాడు, రాకపోతే ఎట్లా, నువ్వు పోదాం అంటే పోయాను. పోయిన తర్వాత ఆయన చెప్పే కారణాలు ఏదో చెప్పాడు. ఇవన్నీ కాదండి చేసింది మీకు తెలిసి కూడా ఈ రకంగా మమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఎట్లా అని చెప్పి ఆయన ఏదో చెప్పాడు, అయిపోయింది, వచ్చాం, నీకు 2023లో ఇస్తానన్నాడు, ఇస్తారో పెడతారో చెప్పాడు కదా అని నేను వచ్చి మెల్లకుండా ఇవ్వకుండా. సరే 23లో ఇచ్చాడు. 23లో ఎప్పుడు ఇచ్చారు? మీకు 2023లో ఎమ్మెల్సీ రావడం వరకు మాట్లాడడం, అక్కడ ఒకసారి ఆగుదాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. ఒకసారి మన సాహెబ్ గారు